మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మీడియా సమావేశం. LRS గడువును సంవత్సరం పొడిగించాలని డిమాండ్. ఖమ్మంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్. కోవిడ్ సమయంలో సేవా దృక్పథం కనబర్చిన జాకబ్ను సాల్వాతో సత్కరించిన మంత్రి. కరీంనగర్ నగరంలో అధునాతన టాయిలెట్ల ప్రారంభం. హాజరైన మంత్రి గంగుల కమలాకర్, బి వినోద్ కుమార్. జనగామ జిల్లా దేవరుప్పల్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రవెల్లి. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిక. కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఆయన కొన్ని సూచనలు చేశారు. LRS పై ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలన్నారు. LRS 131 జీవోని ఎత్తివేయాలని, LRS పేరుతో వసూలు చేసే రుసుముని 50% తగ్గించాలని సూచించారు. అలాగే LRS కట్టుకునే గడువును సంవత్సరం పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ప్రభుత్వానికి ప్రధానంగా ప్రజల పక్షాన ప్రజలు ఈ LRS సంబంధించిన దాని మీద వాళ్ళ అభిప్రాయాలను ఒక వీడియో ద్వారా ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, తర్వాత కేటీఆర్ గారికి, అంటే ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కాబట్టి కేటీఆర్ గారు కూడా ఈ యొక్క వీడియో ద్వారా నేను వారికి తెలియజేయడం ఏంటంటే, నిన్న కూడా మీడియాలో మాట్లాడడం జరిగింది. ఈ LRS 131 జీవోని రద్దు, అంటే ఆ 131 జీవోని ఎత్తివేయండి, ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బులు కట్టుకోలేము అనే ఒక పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రజలకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు అనుకుంటున్న విషయాన్ని నేను మీడియా ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా, నిన్న మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈరోజు కూడా ముఖ్యంగా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారికి నేను ఈ వీడియో ద్వారా వారు కోరుతున్నది ఏంటంటే, ప్రధానంగా ప్రజలు అనుకుంటున్నది మేము మీకు చెప్పడం జరుగుతున్నది. ఇది రాజకీయంగా ఏదో మాట్లాడాలని కాదు. కాబట్టి మూడు డిమాండ్, అంటే పబ్లిక్లో ఉన్నటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో దాన్ని ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసి కేటీఆర్ గారు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ప్రధానంగా 3 డిమాండ్లు ఏంటంటే, ఫస్ట్ LRS 131 జీవో ఏదైతే ఉందో ఫస్ట్ అది ఆ జీవోని ఎత్తివేయాలని. ఎందుకనంటే దాంట్లో డబ్బులు LRS సంబంధించిన దాని మీద ఛార్జెస్ ఎక్కువ క్లెయిమ్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి దాన్ని కట్టుకోలేని ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు మన రాష్ట్రంలో, దేశంలో కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు సపోజు 200 రూపాయలు, 200 గజాలు, 100 గజాలు, 200 గజాల్లో 40,000 వరకు, 40,000 50,000 కట్టాల్సి వస్తుంది. ఇంకా గజాలు పెరిగిన కొద్దికి అది కొద్దిగా 2 లక్షలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా అవుతున్నది. కాబట్టి ఎక్కడ చూసినా ఏ ప్రభుత్వాలు ఉన్నాం, ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా గతంలో కానీ ఇప్పుడు కానీ HMDలో పరిధిలో లేఅవుట్లో తొందరగా ఇవ్వకపోవడం కానీ, లేకపోతే లేఅవుట్లో DDCP లేఅవుట్లు తొందరగా శాంక్షన్ రాకపోవడం వల్ల లేఅవుట్స్, ఇల్లీగల్ లేఅవుట్స్ ఎక్కువైనాయి. ప్రజలు జనరల్గా ప్రభుత్వ పరంగా సహకారం అందని పరిస్థితులలో ఇల్లీగల్ లేఅవుట్స్ జరిగినాయి. కాబట్టి ఆ ప్లాట్లన్నీ కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడొద్దు. ఓకే, ప్రభుత్వము వెసులుబాటు కలిగించింది. ఏమని, డబ్బులు కట్టుకుంటే మీకు ఆ ప్లాట్కి సంబంధించిన దాని మీద మీకు ఫ్రీ. ఇక పెద్దపల్లి జిల్లా మంతని గోదావరి నది పుష్కర్ ఘాట్ వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ 6 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జై తెలంగాణ. ఐదవ విడత
చేప పిల్లలని గోదావరిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయడంలో భాగంగా ఈరోజు మంతిని గోదావరి తీరం గౌతమేశ్వర సన్నిధి నందు చేప పిల్లల్ని వదలడం జరిగింది. ఈసారి మంతని ప్రాంతంలో చేపలను చూస్తే మనము ఎక్కడ ఉన్నామా, మంతిల్లో ఉన్నామా, గతంలో చెప్పుకునే కోనసీమలో ఉన్నామా అనే విధంగా ఎక్కడ చూసినా చేపలే కనబడ్డాయి. నేనైతే భావిస్తున్నా కోవిడ్-19 వ్యాధి వచ్చిన వాళ్ళు కొంచెం మంచి ఆహారం తీసుకోవాలంటే ఈసారి ఎక్కువగా చేపలు తినడం కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చింది, బలాన్ని కూడా ఇచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ చేపలు కనబడ్డాయి. వాళ్ళ కేసీఆర్ గారి ముందు చూపు ఏ విధంగా ఉన్నదో మనకు స్పష్టంగా ఈ సీజన్లో చేపలు ప్రతి ఇంట్లో కూడా వండుకొని తినని వాళ్ళు లేరు. చాలామంది గొప్పగా మన కళ్ళ ముందట పెరిగినటువంటి చేపలని, ఎలాంటి మందు మాకు లేకుండా పెరిగినటువంటి చేపలని ఫాములు రకరకాల మెడిసిన్లతో పెంచిన చేపలు కాకుండా మంచి గోదావరి నదిలో ఎలాంటి చెడు పదార్థాలు లేకుండా పెరిగినటువంటి చేపలని ఈసారి తినడం మనం కళ్ళతో చూసినాం. దాదాపు ఈసారి కూడా 1 కోటి చేప పిల్లల్ని పెద్దపల్లి జిల్లాలో గోదావరిలో వేయడం జరుగుతూ ఉన్నది. మంతని 4 మండలాలను చూస్తే దాదాపు 50 లక్షల చేప పిల్లల్ని ఉచితంగా వేయడం అనేది ఇది ఈ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పోయే విధంగా కూడా మరి ఫిషరీస్ డెవలప్మెంట్ నుంచి చర్యలు తీసుకోవడానికి కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అతి త్వరలో ఇక్కడ నుంచే ఎగుమతిని చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గాస్పెల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు జాకబ్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని 300 మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కోసం సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆయా ఉపాధ్యాయులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఖమ్మం నగరంలోని వాసవి గార్డెన్స్లో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆయా కిట్స్ను మంత్రి పంపిణీ చేశారు. వారి దాతృత్వాన్ని మంత్రి పువ్వాడ అభినందించారు. కోవిడ్ కష్టకాలంలో సేవా దృక్పథం కనబరిచిన జాకబ్ను సాల్వాతో సత్కరించారు. తన వంతుగా పువ్వాడ ఫౌండేషన్ తరఫున ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. వారందరికీ మమతా ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు, చికిత్సలు కూడా అందిస్తామన్నారు. ఇక కరీంనగర్లో విద్యానగర్ మల్కాపూర్ రోడ్లో మరియు నగరపాలక సంస్థ కార్యాలయంలో అధునాతనంగా నిర్మించిన టాయిలెట్లను నగర మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతితో కలిసి మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ కె శశాంకలు ప్రారంభించారు. మరుగుదొడ్లలో ఏర్పాటు చేసిన స్త్రీ పురుషుల టాయిలెట్ బ్లాక్లు, వాష్ బేసిన్, మిర్రర్, బేబీ ఫీడింగ్ రూమ్, డైపర్ చేంజ్ రూమ్, శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ తదితర వసతి సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం నగర పారిశుద్ధ్యంలో భాగంగా దోమల నివారణ కోసం నగరపాలక సంస్థ నూతనంగా కొనుగోలు చేసిన ఫాగింగ్ ఆటో యంత్రాలను ప్రారంభించారు. అనంతరం యంత్రాలను స్టార్ట్ చేసి వాటి పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూపారాణి, నగరపాలక వర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సీతారామ ప్రాజెక్టు కాలువ నల్లబండబోడు గ్రామం పక్క నుండి వెళ్తున్న క్రమంలో కాలువ అక్కడికక్కడ తవ్వకుండా వదిలివేయడంతో కురుస్తున్న వర్షాలకు కాలువ పూర్తిగా నీటితో నిండిపోయి కట్ట మీద నుండి వరద నీరు ప్రవహిస్తూ పత్తి చేలపై పడుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో వరద నీరు చేలపై నుండి ప్రవహిస్తుండటంతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీతారామ ప్రాజెక్టు అధికారులు స్పందించి నీరు చేలల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సీతారామ ప్రాజెక్టు కాలువ వేశారు. కాలువలో ఇప్పుడు మా చేనంత పాలైపోతుంది. ఆ నీరు పొరిలి వస్తానే ఓట నీరు మొత్తం కట్టపోసినా కానీ ఆగటాలేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు కాంట్రాక్టర్ కూడా పిలిచినా కానీ రావట్లేదు. ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. నా పేరు బచ్చల వెంకలక్ష్మి అండి, నల్లబండబోడు గ్రామం. సీతారాం ప్రాజెక్టు మా నల్లబండబోడు పక్కనే పోయేది. సీతారాం ప్రాజెక్టు మొదలేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఆడాడ కొంత తీయకుండా ఆవి చేశారు. ఆవి చేసిన తొంగళ్ళల్లో నీళ్లు ఆగి ఊరి మీద పడే ప్రమాదం ఉంది. పిల్ల జల్ల పెద్దల గాడ చేళ్ల మీద చెట్ల మీద మరి పంటలు వేసుకున్న పంటల మీద పడితే రైతులు ఏం కావాలా? ఏ గవర్నమెంట్ అయినా ఏ అధికారైనా మా కోసం పట్టించుకోవటం లేదు. మరి ఊరి కోసం చర్య తీసుకోవాలని మేము ప్రతి అధికారులని కోరుకుంటాను. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని పెద్ద చేలమేడలో మంజీరా అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 5 బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సదాశివపేట రూరల్ సిఐ శివలింగం, మణిపల్లి ఎస్ఐ మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదాశివపేట రూరల్ సిఐ శివలింగం మాట్లాడుతూ యువకులు జల్సాలకు అలవాటు పడి చెడు మార్గంలో పనిచేయకుండా సేవా కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. పెద్ద చేలమేడ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు మంజీరా అభ్యుదయ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు విజయ్ కుమార్ జోషి తన వంతు సాయం 25,000 రూపాయలు అందించేందుకు గాను ముందుకు రావడం అభినందనీయమని సిఐ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కార్యదర్శులు రాచయ్య గౌడ్, విజయ్ కుమార్ జోషి, అనిల్ కుమార్, అంజిరెడ్డి, అహ్మద్, పాండు, నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను ఇదే ఊళ్ళో ఉన్నా, ఇక్కడే పుట్టినా, ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడే చిన్న ఉద్యోగం చేస్తాను, లేకపోతే వ్యవసాయం చేసుకొని ఇక్కడే బతుకుతాను అని పట్టుదల ఏ విధంగా పోరాడాలని తెలియక చాలా మంది యువకులు ఈ విలేజ్లో ఉంటూ వారి యొక్క జీవితాన్ని ఏ విధమైన మనుగడ సాగించకుండా, గుర్తింపు లేకుండా చాలామంది ఉండిపోతున్నారు. అలాంటి వారి కోసం నేను చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ రోజులలో వచ్చేటటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీ కావచ్చు, ఎవరైనా సరే అలాంటి యువకులు ఎవరన్నా ఉండి ముందుకు పోతారు సార్, వీళ్ళకి పట్టుదల ఉంది అంటే మా వైపుకెంచి ఎలాంటి సహకారమైనా చేయడానికి, ఏ సమయంలో చేయడానికి పైసలు ఖర్చు అయినా పర్వాలేదు, ఖర్చు పెట్టి వీళ్ళలో పట్టుదల ఉంది సార్, వీళ్ళని ముందుకు తీసుకుపోండి అంటే మీరు మా దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళకు ఎల్లవేళలా అండగా ఉండి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి సేవ. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజు, సిఎన్ రెడ్డి, లియాఖత్ అలీ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా అభివృద్ధి చేద్దాం, ప్రజల్లోకి ఇంకా వెళ్దాము. ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా ఏమున్నా కానీ మనం ఎప్పుడు వాళ్ళకు తోడుగా ఉండి మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దాం. మరి ఆనంద్ గారు ఎంతో సోషల్ వర్కర్,
ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అట్లాంటిది మరి పార్టీ ద్వారా వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చి మరి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను ఎప్పుడు మీకు అండగుంటానండి. సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా ఇంకా అభివృద్ధి చేద్దాం. చేసి మరి రాబోయే రోజుల్లో మీ ఇందిరానగర్కి డెఫినెట్గా ఆ కమ్యూనిటీ వాళ్ళు చేయించే బాధ్యత 100% నేను చేస్తాను. మనం ఇక్కడ ఫారిన్ ల్యాండ్లో కూడా ఫంక్షన్ హాల్ ఇట్లాంటివన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టాము, తీసుకుందాం. ఇదే విధంగా పని చేసి మనం వెళ్దాం. ఎందుకంటే నేను ఇట్లా మీటింగ్లు ఎప్పుడు పెట్టాను. ఈ మీటింగ్లు పెట్టి ఇట్లా ఎప్పుడు మాట్లాడను. ఇది ఫస్ట్ టైం మరి అనంతయ్య గారు అడిగారని చెప్పి వచ్చాను. నేను ఎప్పుడు వస్తాను, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటాం, సైలెంట్గా వెళ్ళిపోతాం ఎప్పుడు కూడా. కానీ అనంతయ్య గారు వారి బృందం మొత్తం బ్రహ్మాండంగా ఘన స్వాగతం పలికారు. ఇంత బ్రహ్మాండంగా ప్రజలకి చూపించారు. మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి చూపించారు. వాళ్ళకి డెఫినెట్గా అభినందిస్తున్నాను. ఇంత కార్యక్రమం మరి ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టుకుని మరి చేసిన మీ బృందాన్ని అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను. ఏ కార్యక్రమాలు సరే. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన మరి అనంతయ్య గారికి వారి బృందం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక ఒక పక్క రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతుందని, కానీ ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా ప్రకటించుకుంటున్నదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు గ్రామాలపై పడి రైతాంగాన్ని నిండా ముంచుతున్నారన్నారు. జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి కనీసం వారి పక్షాన మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా రైతు దిగాలుగా ఆకాశం వైపు చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేటి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మైనారిటీ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రఫీ తదితరులు పాల్గొన్నారు. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం గత 6 నెలలుగా రైతాంగాన్ని ఏ విధంగా నిండా ముంచాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తుంది. ప్రధానంగా వర్షాకాలం పంటలకు ముందు ప్రారంభించినటువంటి వాళ్ళ రైతు వ్యతిరేక విధానాలు ఈ రోజుకి వచ్చేసరికి అవి పరాకాష్ఠకు ఏరినని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కారణం ఏంటంటే ఒక పక్క ఈరోజు జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట చేతికొచ్చి రైతు కొనుగోలు కేంద్రాల వైపు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి కనీసం దానిపైన ఆలోచన చేయకపోవడం అనేది రైతుల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని గుర్తు చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రధానంగా గతంలో ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ద్వారా మక్కలు కొంటామని అనౌన్స్ చేయడం ద్వారా వ్యాపారస్తులు భయపడిపోయి ఎంఎస్పీకి తగ్గకుండా రేట్లు పెట్టడానికి ముందుకొచ్చేవాళ్ళు. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వమే వ్యాపారస్తులకు ఒత్తాసు పలుకుతూ ఇక మేము కొనుగోలు చేయమని చెప్పడం ద్వారా ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి 1200, 1300 రూపాయలు అంటున్నారు. కానీ గతంలో జరిగిన సంఘటనలకు భయపడిపోతున్నటువంటి రైతులు వ్యాపారస్తులకు ఇవ్వడం ద్వారా రేపు వ్యాపారస్తుడు ఎగనామం పెడితే మరి మాకు దిక్కేంది అనే బాధతో మార్కెట్కు తీసుకెళ్తే మార్కెట్లో 900 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. ఇటువంటి సందర్భంలో నేను ప్రధానంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిని నేను ప్రశ్నిస్తున్నా. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా రైతులు మొక్కజొన్న విషయంలో మీరు వర్షాకాలంకు ముందు ఏ విధంగా అయితే ప్రభుత్వం నిర్ణయించిందో అదేవిధంగా పసుపులో అంతర్భాగంగానే ఈరోజు మక్క పంట వేసినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రాంత రైతాంగం. మరి ఈ మక్కల్ని, ఈ మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తుందని జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిపైనే ఉంది. జనగాం జిల్లా కొడగండ్ల మండలం కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెక్కులను పంపిణీ చేశారు.
దూలం కమలమ్మ భర్త సోమలింగ కొడకండ. తర్వాత పేరబోయిన యాదలక్ష్మి కుమరయ్య పాకాల గారు. బోపెల్లి మునికుమారి వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు రామేశ్వరం. రెడీలో ఉండండి. గవాని నాగలక్ష్మి చంద్రయ్య రామవరం గారు. నీళ్ళు ఉంటుందో తెలియదు. బాగా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మంచి మెడిసిన్స్ ఇచ్చాడు. కిట్ కరోనా వచ్చిన వాళ్ళకి కొంత రిలీఫ్ అవుతుంది. అన్ని తీర్లు ఆదుకుంటున్నాం. నేను ఒకటే, మేము ఇంత రెవెన్యూ బిల్లు కూడా మీరు చూశారు. పట్వాళ్ళు కానీ కొంతమంది ఎంఆర్ఓ వాళ్ళు కానీ పీడిస్తారు. అందరిని అంటలేము, కొంతమంది పీడిస్తున్నారని మొత్తం రెవెన్యూ వ్యవస్థను చాలా మార్పు తీసుకొచ్చాడు. ఎవరి భూమి వాళ్ళ కాగితం ఉండాలి, పాస్బుక్ ఉండాలి. ఆ పాస్బుక్ కొన్ని బ్యాంకులలో పాస్బుక్ ఇస్తేనే కుదరబెడితేనే అప్పిస్తారు. ఇప్పుడు అట్లా లేదు. పాస్బుక్ ఇవ్వకుండా పర్వాలేదు, అప్పియాలని ముఖ్యమంత్రి గారు కూడా బ్యాంకులకు ఆదేశించాడు. రైతు ఎక్కడ కుదవబడొద్దు, వాళ్ళ రైతు గౌరవం కాపాడాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. రైతుల కోసం ఎంతంటే అంత చేద్దామనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. మంచి ఆలోచనతో రెవెన్యూ బిల్లు కూడా తీసుకొచ్చాం. ఇంత కష్టకాలంలో కూడా ప్రజల కోసం గ్రామాల్లో సర్పంచ్లకు ఫండ్స్ ఇస్తాను. మంచి పార్క్ కట్టాలి, గ్రామాలు డెవలప్మెంట్ చేయాలి. వైకుంఠధామ కానీ నర్సరీ కానీ అన్ని గ్రామాలు నీట్గా ఉంచాలని అన్ని తీర్ల అవకాశాలు ఇస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, గ్రామాలలో కరోనా పేషెంట్ వస్తే దూరం కొట్టొద్దు. కొన్ని ఊళ్ళ నుంచి వెళ్ళిపోవాలంటారు, ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తప్పదు. కరోనా పేషెంట్ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకొని ఏమన్నా కష్టం వస్తే వాళ్ళని ఆదుకోవాలి. దూరం నుంచి అయినా రేపు మనకే రావచ్చు, అది ఎవరికి ఆగది. ఇక కరీంనగరంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని పద్మానగర్ ఏరియాలో గల సెమన్ బుల్ సెంటర్ ఖాళీ స్థలాల్లో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటారు. గతంలో నాటిన మొక్కలు పరిశీలించారు. నాటిన ప్రతి మొక్కను నగరపాలక సంస్థ ద్వారా సంరక్షించాలని మంత్రి కమలాకర్, ప్లానింగ్ బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది.
ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో డిప్యూటీ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి 1,40,00,000 విలువైన 600 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ అధికారులు నిందితులను రిమాండ్కి తరలించారు. కిలోల డ్రై గాంజాను పట్టుకోవడం జరిగింది. ఈ 600 కిలోల డ్రై గాంజా కూడా 300 ప్యాకెట్స్లో ఉంది. వీటిని 25 ప్లాస్టిక్ సంచుల్లో నింపి 2.1 టన్స్ బొగ్గు కింద వేసి అంటే కన్సీల్ చేశారు. వీటిని హైడ్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ బొగ్గును విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టులో నింపారు. ఈ యొక్క డ్రై గాంజాను ఏజెన్సీ ఏరియా విశాఖపట్నం ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొస్తున్నారు. దీన్ని మహారాష్ట్ర లాతూర్కు రవాణా చేయడానికి అని చెప్పి ఉద్దేశించింది. దీంట్లో మనకు భానోత్ జైపాల్ అనేటువంటి వాడు మన జిల్లాకు చెందినటువంటి వాడు దొరికిన వాళ్ళలో. ఇతను మేఘాతండ నాగిలిగిత మండలం విరక్పల్లికి చెందినవాడు. మిగిలినటువంటి 4 ముద్దాయిలు కూడా మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందినవాళ్ళు. దీని వెనుక ఉన్నటువంటి మిగిలిన సప్లయర్స్ని కూడా మేము అతి త్వరలోనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పట్టుకున్నటువంటి గంజాయి విలువ 1.5 కోట్లు 600 కిలోలు. మరి అదేవిధంగా లారీ విలువ ఒక 20 లక్షలు ఉంటుంది. టోటల్ సీజర్ 1.7 క్రోర్స్కి టోటల్గా వస్తుంది. ఇది దాకా ఈ బొగ్గు కూడా 2.1 టన్స్ ఆఫ్ కోల్ అనేటువంటిది ఉన్నది. దీని విలువ తర్వాత దీన్ని ఆక్షన్ చేయడం ద్వారా కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. దీన్ని మొత్తం ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి ఏరియా నుంచి మహారాష్ట్రకు సప్లై చేస్తున్నారు. ఇది కామన్గా వెహికల్ వాహనాల తనిఖీలోనే దొరికింది మనకి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మీడియా సమావేశం. ఎల్ఆర్ఎస్ గడువును సంవత్సరం పొడిగించాలని డిమాండ్. ఖమ్మంలో ప్రైవేట్ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్. కోవిడ్ సమయంలో సేవా దృక్పథం కనబర్చిన జాకబ్ ను సాల్వాతో సత్కరించిన మంత్రి. కరీంనగర్ నగరంలో అధునాతన టాయిలెట్ల ప్రారంభం. హాజరైన మంత్రి గంగుల కమలాకర్, బి వినోద్ కుమార్. జనగామ జిల్లా దేవరుప్పల్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రవెల్లి. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరిక. కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.